ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ, దేవులిపల్లి బాధ ప్రపంచం బాధ అంటారు శ్రీశ్రీ మహాకవి. అభ్యుదయ భావాలతో సమాజంలోని మహిళలను, చెడును, దుర్మార్గాలను ఏకిపారేస్తూ ఆయన రాసిన కవితలకు ఎలాంటి స్పందన ఉండేదో అందరికీ తెలుసు. ఆయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయనే శ్రీశ్రీగా మహాకవిగా ఆవిర్భవించారు. ఆయన నాడు ఎంఎస్ రెడ్డి అనే నిర్మాత ఉండేవాడు. ఈయన నెల్లూరు వాసి. ఈయనకు సహజ కవి అని పేరుంది. ఆయనను మల్లెమాల అని కూడా అంటారు. జూనియర్ ఎన్టీఆర్ ని చిన్ననాడే బాలరామాయణం ద్వారా పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. ఆయన కుమారుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ మీద తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, ఆగ్రహం, అమ్మోరు, అరుంధతి వంటి చిత్రాలనే కాదు, ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలను, ఎంతో పాపులర్ అయిన జబర్దస్త్ ను కూడా ఆయనే నిర్మిస్తున్నాడు. ఇక మల్లెమాల ఎంఎస్ రెడ్డి విషయానికి వస్తే, ఈయన అంకుశం చిత్రంలో సీఎం పాత్రను అద్భుతంగా పోషించారు. ఈయన మద్రాసుకి వెళ్లిన తొలి నాళ్లలో కన్నెపిల్ల అనే సినిమాను డబ్బింగ్ చేశారు. లాభాలు బాగానే వచ్చాయి. ఈ చిత్రం ఎన్టీఆర్ కంచుకోట సినిమాతో పాటు విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఆయన కొంటిపిల్ల, కాలచక్రం అనే డబ్బింగ్ చిత్రాలను విడుదల చేస్తే రెండూ నష్టాలను తీసుకొచ్చాయి. దాంతో కౌముది అనే సంస్థను స్థాపించి 1968లో కె రాఘవేంద్రరావు తండ్రి కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో భార్య అనే చిత్రం తీశాడు. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ, కృష్ణకుమారి, నాగభూషణం, శాంతకుమారి వంటి వారు నటించారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు అసిస్టెంట్ గా పనిచేశారు. ఇక ఈయన ఓ ఆఫీసును తీసుకుని బయట కౌముది కార్యాలయం అనే బోర్డు పెట్టారు. ఆ ఆఫీసులో ఉదయాన్నే వాకింగ్ చేయడం ఎంఎస్ రెడ్డికి అలవాటు. నాడు అదే వీధిలో చింపిరి గడ్డం, మాసిపోయిన దుస్తులు వేసుకుని, గడ్డం పెంచుకుని సిగరెట్లు తాగుతూ అదే వీధిలో తిరుగుతున్న ఓ వ్యక్తి ఉండేవారు. ఆయన్ని ఎంఎస్ రెడ్డి పిచ్చివాడు అనుకున్నారు. ఇక ఒకరోజు ఎంఎస్ రెడ్డి వాకింగ్ చేస్తుండగా ఆయన వచ్చి, రెడ్డి గారు ఉన్నారా అని ప్రశ్నించారు. దానికి ఎంఎస్ రెడ్డి ఆయనతో నీకేం పని అని అడిగారు. ఆయన సినిమాలలో నాకేమైనా పాట రాసే అవకాశం ఇస్తారేమోనని అడుగుతున్నాను అని అన్నాడు. అప్పుడు ఎంఎస్ రెడ్డి మీ పేరేంటి అని అడిగితే, నన్ను శ్రీశ్రీ అంటారు అని చెప్పుకొచ్చాడు. దాంతో ఒక్కసారిగా ఎంఎస్ రెడ్డి కంగు తిన్నాడు. నేను ఎంతగానో అభిమానించే కవి ఈయనేనా అని ఆఫీస్ లోపలికి తీసుకెళ్లాడు. ఏమీ అనుకోనంటూ ఓ కప్పు కాఫీ, కత్తెర, సిగరెట్ ప్యాకెట్ ఒకటి ఇప్పిస్తారా అని శ్రీశ్రీ అడిగారు. దాంతో ఎంఎస్ రెడ్డికి ఆయన దీన స్థితి చూసి ఏడుపు ఆగలేదు. ఒక్క 5 నిమిషాలు ఆగండి అని చెప్పి ఇంట్లో వారికి కాఫీ పెట్టమని చెప్పి తన ప్రొడక్షన్ మేనేజర్ అయిన వెంకటేశ్వర రెడ్డిని పిలిచి డబ్బులిచ్చి కత్తెర, మార్కు సిగరెట్లు ఒక ప్యాకెట్ కాదు, ఏకంగా ఒక బండిల్, అగ్గిపెట్టెలో ఒక బండిల్ తెప్పించి ఇచ్చాడు. వెంటనే కాఫీ పెట్టించారు. తన అబ్బాయి నాడు చిన్న వయసువాడు కావడంతో వాడి చేత శ్రీశ్రీకి కాఫీ ఇప్పించి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు. వెంటనే మీరు నా సినిమాల్లో ఏ పాటలు రాస్తారు, ఎప్పుడు రాస్తారు అనేది మీ ఇష్టం. ముందుగా ఈ 1000 రూపాయలను అడ్వాన్స్ గా ఉంచండి. ఈ ఆఫీస్ మీ సొంత ఆఫీస్ అనుకోండి. మీకెప్పుడు కావాలన్నా మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని కాఫీలు, టిఫిన్లు, భోజనాలైనా చేయొచ్చు. మీరు ఎన్ని కావాలంటే అన్ని సిగరెట్ ప్యాకెట్లు మీకు మా ప్రొడక్షన్ మేనేజర్ తెచ్చిస్తాడు అని చెప్పారు. పాపం శ్రీశ్రీ చాలా అల్ప సంతోషి. వెంటనే పైకి లేచి నమస్కారం చేసి, మీలాంటి వారు 10 కాలాల పాటు బాగుండాలి అని దీవించారు. అప్పటి నుంచి శ్రీశ్రీ మరణించే వరకు శ్రీశ్రీ తన చిత్రాలకు పాటలు రాసినా రాయకపోయినా సినిమా మొదలైన మొదటి రోజు శ్రీశ్రీకి 500 రూపాయలు అందరికంటే ముందుగా అడ్వాన్స్ ని ఆయనకి ఇవ్వడం ఎంఎస్ రెడ్డి ప్రారంభించారు. అలా శ్రీశ్రీకి తన ప్రతి చిత్రం ప్రారంభం ముందే 500 రూపాయలు ఇస్తూ వచ్చారు ఎంఎస్ రెడ్డి. ఇక ఎంఎస్ రెడ్డి గారికి స్ఫూర్తి, ఆయన ఆరాధ్యులు కేవలం శ్రీశ్రీ మరియు దేవులపల్లి కృష్ణశాస్త్రి మాత్రమే. అలా ఆయన వారి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. తన జీవితంలో శ్రీశ్రీని కలవడం తన అదృష్టంగా ఎంఎస్ రెడ్డి చెప్పుకునేవారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.